సో కావేరీ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ పునః దానికి జీవం పోయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్డ్ ఇంజన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దాన్ని ఇవాళ భారత్ యొక్క ఇంజన్ ప్రపల్షన్ యూనివర్సిటీ లాగా ట్రీట్ చేయాలి కావేరీని. ఇప్పుడు మెటలర్జీ, దాని టర్బైన్ రీసెర్చ్, కంప్రెసర్ డిజైన్, టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్లీట్గా ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్, దీన్ని దశాబ్దాల వారుగా ఒక నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండే మనకు అది కావేరీ. దాన్ని మనము పునః జీవనం పోసుకోవాలన్నా వద్దా? ఇది కేవలం ఒక కొత్త 120 కిలో న్యూటన్ ఇంజన్ కోసమే కాదు, 6th జనరేషన్ 150 కిలో న్యూటన్ ఇంజన్కి కూడా కావేరీ ఇంజన్ అనేది వయబుల్ కావాలి. నువ్వు రీస్టార్టింగ్ ఫ్రమ్ జీరో చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నావో ఇంట్లో కావేరీ ఇంజన్ ఎట్లా ఫిట్ చేయగలుగుతాము అనే ముచ్చట తీసుకురావాలి. వెదర్ ఇట్ మే బి హాట్ సెక్షన్ మెటీరియల్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎయిర్ క్రాఫ్ట్ అప్లికేషన్స్ ఆర్ ఫ్యూచర్ మెరైన్ ఆర్ డెరివేటివ్ ఇంజన్స్, కావేరీ షుడ్ బి ఇంటిగ్రేటెడ్. ఒక వరల్డ్ క్లాస్ ఫైటర్ ఇంజన్ మనం తయారు చేయాలనంటే భారత్ అడుగడుగున అప్రమత్తం ఉండాలనా లేదా ఫ్రెండ్స్? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మనం తయారు చేసుకున్నడే కాదు, ఇవాళ మన మిత్ర దేశాలకు కూడా వాళ్ళ శత్రువులను జరా అరుచుకోవాలనంటే భారత్ సామర్థ్యం బయట కూడా కనబడాలన్నా వద్దా? ఇవాళ ఫారిన్ ఇంజన్లు అనేటివి మనకు అవసరం ఉండొచ్చు, కాదని అంటలేను, కానీ పర్మనెంట్ స్ట్రాటజిక్ డిపెండెన్సీ అనేది తప్పు కదా అని అనేది వాదన.